మొత్తానికి భలే ఓడివయ్యా శ్రీపతి. కూతురు తగిలించి కోట్లాస్తికి గాలం వేసావు. ఏం తెలివి నేను 20 ఏళ్ళకి పెద్ద మనిషిని అయ్యా. నువ్వు 60 ఏళ్ళు వచ్చినా కూడా పెద్ద మనిషి అయ్యట్లేవు. నాకు డౌటే. సౌండ్ ఎక్కువైందా? తగ్గిస్తా. అది కాదు బావా, ఆ లక్ష్మీనగర్ లో జనం 40 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. వాళ్ళని లేపడానికి బంగారం ఒప్పుకున్నా వాళ్ళు లేవరు. వాళ్ళని వెళ్ళగొట్టడం వీడి అబ్బా వాడి అబ్బబ్బ తరం కూడా కాదు. అది నేను చెప్పేది. నీకేమో సౌండ్ పడదు. నేను 40 సెకండ్లలో లేపేస్తాను. నువ్వు పనితనం ఉన్నాడే బావా, నీ రూటే వేరు. రౌడీజం చేస్తే వాళ్ళు తిరగబడతారు. మళ్ళీ మనం ఫోటోలతో సహా పేపర్లోకి ఎక్కుతాం. చేతికి తెలియకుండా వేళ్ళు కత్తిరించి ఆలోచన ఏదైనా చేయండి. అబ్బా, ఇన్నాళ్ళకు పెద్ద మనిషి అయ్యావయ్యా. నిదానంగా నవ్వండి, బావకు సౌండ్ పడదు. ఆ కాలనీలో ముస్లింలు కూడా ఉన్నారు. మతాన్ని మించిన ఆటం బాంబు లేదు. బాంబు మనం పెడదాం, ఒత్తి ఖాళీగా వెలిగిస్తారు అంతే. వాళ్ళ మధ్య చిచ్చు రేపండి. మా వాళ్ళు ఎవరు ఆ ఏరియాలోకి రాకుండా నేను చూసుకుంటా. ఇంకే పోలీస్ బావ లాఠీ కూడా ఊపాడు. ఇక రెచ్చిపోవటమే. లక్ష్మీనగర్ కు నిప్పంటుకుంది. గుండాలు మారణ హోమం చేస్తున్నారు. ఇదేదో రాజకీయ కుట్రలో ఉంది. వెంటనే బయలుదేరండి సార్, ప్లీజ్. సార్ సార్ ఏట్రా, లక్ష్మీనగర్ తగలబడిపోతుందని వైర్లెస్ మెసేజ్ వచ్చింది సార్. నువ్వు అది వినలేదు సార్. వైర్లెస్ ఆఫ్ చేసి హ్యాపీగా ఇంటికెళ్ళి నిద్రపో. ఒరే దద్దమ్మా, లక్ష్మీనగర్ తగలబడిపోతే మనకు ఉపయోగం ఉందిరా. భరత్, ఇక్కడ మండుతున్న చితులు, శవాల కుప్పను చూసి నీకు నవ్వు రావడం లేదా? నవ్వు నవ్వు. కడుపులో ఉన్న ఓ ఇల్లాలి బిడ్డ కడుపులోనే కాలిపోయింది. పాలు తాగాలని ఒక పసిబిడ్డ చచ్చిన తల్లి రొమ్ములేక కొరుకుతూనే ఉన్నాడు. కన్న బిడ్డ తెగిన తల దొరక్క దొరికిన మొండిన దగ్గర ఓ కన్న తల్లి గుండెలు బాదుకుంటుంది. ఇవన్నీ చూస్తుంటే నీకు నవ్వు రావడం లేదా? ఏమైంది నీ నవ్వు? ఏమైంది నీ నవ్వు? నవ్వు, బాగా నవ్వు, బాగా నవ్వు. ఇంతమంది తగలబడ్డా నీ నవ్వు తగలడానికి వీల్లేదే. నవ్వవే, నవ్వు. నవ్వడం నీకు అలవాటేగా. ప్రాణం ఉన్న వాళ్ళ బాధలు చూసి నవ్వావు. ఇప్పుడు తగలబడిపోతున్న ప్రాణాలు చూసి నీ నవ్వు ఇంకా పెరగాలిగా. ఇక్కడ తగలబడిపోతున్నవి వాళ్ళ శరీరాలు, కానీ నీ ఆత్మ, నీ అంతరాత్మ ఎప్పుడో కాలి పొడిగైపోయింది. చచ్చిన ఆత్మతో బ్రతుకుతున్న శవాన్ని నువ్వు. నీ దారి నీకు తెలియదు, నీకు తెలియదు. తండ్రి ప్రపంచ
ప్రపంచాన్ని చూపిస్తాడు, తల్లి జీవితం నేర్పిస్తుంది. కానీ తల్లికి తండ్రికి దూరమయ్యే అనాథగా బ్రతుకుతున్న నీకు ప్రపంచం అంటే నవ్వు, జీవితం అంటే నవ్వు. నువ్వేదో మరో ప్రపంచానికి దారి చూపించి పుణ్యభూమి నా దేశం అని కలలు కన్నా మహాత్ముల దారిలో నడుస్తావు అనుకున్నాను. కానీ అన్ని కలలుగానే మిగిల్చావు. విప్లవ జ్యోతి వెలిగించి దారి చూపడం నీకెలాగో చేత కాదు. కనీసం చావు చూతంగా వెలిగించు. అందులోని నవ్వులన్నీ తగలబెట్టు. ఈ ప్రపంచాన్ని తగలబెట్టి అందులో నువ్వు తగలబడిపో. నువ్వు తగలబడిపో. ఈ ప్రపంచాన్ని తగలబెట్టు. ఎవడో నువ్వు? హిందువా ముస్లింవా? మీరు హిందువులైతే నన్ను ముస్లిం అనుకుని చంపండి. మీరు ముస్లింలైతే నేను హిందువునని నరికి పారేయండి. భరత్, వాళ్ళ ఆఖరి నేను చూడలేనురా. ఈ డబ్బు నేను చస్తే నాతో పాటు తగలబెడతారా? లేదే, తీసుకెళ్ళరా. ఈ డబ్బు మొత్తం తీసుకెళ్ళు. వాళ్ళ కన్నీళ్లతో తీసుకెళ్ళు. వాళ్ళ కష్టాల నుంచి బయటకు తీసుకురారా. వాళ్ళంతా పాపం పొట్ట చేత్తో పట్టుకుని ఇక్కడికి వచ్చారురా. ఇక్కడికి వచ్చిన రోజున నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్వా అని అడిగానా? లేదే, అడగకుండానే ఆశ్రయించాను. ఎందుకు? ఈ ప్రపంచంలో ఆకలి, చావు ఈ రెండేరా మనుషులందరి దగ్గరికి చేర్చేది. స్వార్థం, డబ్బు ఈ రెండేరా మానవత్వాన్ని చంపేసేది. మానవత్వాన్ని చంపేసే డబ్బు నాకెందుకురా? 10 మందికి ఉపయోగపడితే చాలరా. తీసుకెళ్ళి ఇచ్చేసారా. చిన్నతనంలో మా నాన్న పోయాడు. అందుకే నాకు తండ్రి మమకారం తెలియదు. ఈ రోజు నేను చూస్తుంటే ఆ మమకారం విలువ తెలిసింది. నువ్వు పిసినారితనంతో కూడబెట్టిన నీ సొమ్మును చూశాను, కానీ నువ్వు దాచుకున్న మంచి మనసును చూడలేకపోయాను. ఈ క్షణం నుంచి నిన్ను నాన్న పిలుస్తా. నాన్న, ఏమన్నావురా? నన్నేమన్నా? నాన్న అన్నావు కదా? అవునరా, నేను నీకు నాన్ననే. నువ్వు నా కొడుకువి, నాకు పెద్ద కొడుకురా. నేను చస్తే రేపు నాకు తల కొని పెట్టేది నువ్వేరా. ఏంట్రా చూపు? పర్వాలేదు, కొట్టు. ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది, కొడితే చస్తాను. ఇంతకాలం నేను అర్థం చేసుకునేందుకు నేను చస్తేనే. కొట్టు. నువ్వు చావకూడదురా. నా ఆయుష్ అంతా పోసుకుని బ్రతకాలి.